మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా చాలా మంది మన కుర్మ బిడ్డలు ముందుకొచ్చిర్రు సర్పంచులుగా మొన్న చేరింది కాబట్టి కుర్మలు రాజ్యాధికార దిశగా పయనించాలి. అన్ని జాతులను గౌరవించి అన్ని కులాలను గౌరవించి మన కుర్మ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మనం ముందుండాలి. దేంట్లో తక్కువలేం. ఇవాళ గ్రామాలలో భూమి జాగ్రత్తలు అంటే మన కుర్మలకే ఉన్నాయి. ఆస్తిలో ఉన్నాం, ఇవాళ విద్యలో కూడా ముందున్నాం. మరి రాజకీయాల్లో ముందుంటే మనం మన సమాజానికి ఉపయోగపడతాం. కాబట్టి ఏ విద్య బుద్ధులు లేనాడే దొడ్డి కొబ్బరయ్య కొట్లాడిందంటే ఆయన వారసులంగా ఇంకా ఇలా అన్ని రకాల అన్ని హంగులున్నాయి. విద్యాపరంగా ఉపాధి పరంగా ముందుకు పోయినాం కాబట్టి ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకొని మనం ఇంకా భవిష్యత్ తరాలకు మన కుర్మ జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నా, మరి మన కులంలో మన కొంతమంది ఓర్వలేక ఆయన ఇట్లా ఆయన అట్లా అంటున్నారు. అరే వేరే కులస్తుల వాళ్ళలో పడి వాళ్ళు మనిపిస్తే మనల్ని మాట్లాడుతున్నారు. దయచేసి మన కుర్మ బిడ్డలకు మరి వాళ్ళు తెలిసిండి మాట్లాడుతురా తెలవక మాట్లాడుతురా, తెలవకపోతే తెలుసుకోండి. మీకు తెలిసింది నిజమైతే మాకు పెద్దలకు చెప్పండి. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా లేనిపోని ప్రచారం చేసుకొని మన జాతిని మనని అగౌరవపరుచుకుంటే బాగా ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా స్కూల్ విషయంలో కూడా అక్కడ మన అక్కడ కోకాపేట భూమి విషయంలో కూడా కొంతమంది రాద్ధాంతం చేస్తారు. నేనేమంటున్నా, అందరం కుర్మ జాతి బిడ్డలమే. మన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు ఆ రోజు గౌరవ కేసీఆర్ తోటి కొట్లాడి 5 ఎకరాల భూమి తెచ్చిండు, 15 కోట్లతోటి భవనాన్ని కట్టిండు. మరి దానికి అందరు కలిసి అక్కడ ఇంకా పెద్దగా భవనం కట్టుకుందాం, దాన్ని స్కూల్కి వేద్దామంటే ఎవరికో ఆంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టిరని అమ్ముకురు అని చెప్పి బీలేలే కలిసి క్యామల్లేసి కలిసి ఎగ్గమల్లేసి కలిసి అమ్ముకురు అంటున్నారు. నేను వాళ్ళకు ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, సోదరులారా మీరు కలిసి రండి, జాతికి అవసరం వచ్చే పని చేద్దాం. ఎక్కడ కూడా బీలేలే వ్యక్తి జాతికి అన్యాయం చేయడు. అవసరమైతే 10 మందికి సాయం చేస్తాడు తప్ప మీ సోషల్ మీడియా ద్వారా లేనిపోని పెట్టి మన జాతి గౌరవం తీయకూరి. కష్టపడి సర్పంచ్ కాంచెల్లా ఎంపీడీస్ కాంచెల్లా అందరు ఆశ్రమంతో ఇలా ఎమ్మెల్యే అయితే ఉన్నొక్క ఎమ్మెల్యేని కిచ్చబరిస్తే రేపు మనకు రాజకీయాల్లో ముందుకు రావాలంటే ఇబ్బంది పడతాం. మన దాంట్లో వచ్చే అసెంబ్లీ వరకు 10 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకుందాం, ఒక 5 ఎంపీలను తయారు చేసుకుందాం. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప అనవసరంగా అబాండాలేసి బీర్లైలకు అమ్ముడు వాళ్ళ అవసరం ఉందా? కులానికే 10 రూపాయలు పెడతారు తప్ప కులం సొమ్ము ₹1 తినే అలవాటు నాకు కానీ క్యామల్లేసకు కానీ ఎగ్గమల్లేసకు లేదు. మీకేమైనా అపవాదులు ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఇప్పటికే అక్కడ కుర్మ సంఘం ద్వారా నెలకు 30 లక్షలు వచ్చే ఆదాయాన్ని చేసింది ఆ పెద్ద మనిషి. మరి ఆయన తప్పులు చేస్తే మనం కూర్చొని మాట్లాడదాం. ఈ రోజు కూడా ₹1 వచ్చే ఆదాయాన్ని కులానికి వచ్చేటట్టు చేస్తుంది తప్ప ఆయన సొంతానికి కాదు. మరి అది కొంతమందికి నచ్చకపోతే కూర్చుందాం, మన కులంలో మాట్లాడుకుందాం. మరి రేపు ఏదో 5 తారీఖు నాడు ట్రస్ట్ బోర్డు పెడతా అంటున్నారు, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ ఉంది అంటున్నారు. 5 తారీఖు నాడు వాళ్ళకు కూడా ఆహ్వానించండి. దయచేసి మన దాంట్లో మనం పెట్టుకొని చిన్న బుజుగు చేసుకుంటే రేపు పొద్దున గ్రామాలలో ఎలక్షన్లలో ఇబ్బంది అవుతుంది. వేరే పక్కపాటి వాళ్ళలో పడి పక్కపాటలు తిట్టిస్తే మన కులాన్ని మనమే తిట్టుకుంటున్నాం. అది మంచిది కాదు. మనకు రేపు రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ మనం ఐక్యత ఉండాలి. మనం ఐక్యత ఉండి ఇంకో కులాన్ని ఐక్యత చేసుకోవాలి. మనని మనం తక్కువ చూసుకుంటే ఇంకో కులస్తులు మనకు ఐక్యత రారు. కాబట్టి దయచేసి వాళ్ళకు చెప్తున్నా, అది ఎవరి స్వార్థం కోసం కాదు. కోకపేట భూమి ఎవరి స్వార్థంతో ఎవరికో తాకట్టు పెట్టాలని కాదు. మన కుర్మ బిడ్డలకు 10% 20% సీట్లు వచ్చే విధంగా ఆ వచ్చే ఆదాయంతో కుర్మ బిడ్డలకే ఉపయోగపడంగా చేస్తున్నారు. మరి మీకు నచ్చకపోతే కమిటీలో కూర్చొని రేపు జనరల్ బాడీలో కూర్చొని చర్చించి అందరి ఆమోదం తీసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సోషల్ మీడియాలో అమ్ముడు పోయిరని చెప్పి ఏదో అమ్ముకోరని చెప్పి ఆ తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పి ఆ మిత్రులకు కుల బాంధవులకు తెలియజేస్తున్నా. దొడ్డి కొమరయ్య మన అందరికీ ఆదర్శం. ఆ రోజు దొరలను ఎదిరించి గడులను ఎదిరించి కొట్లాడినటువంటి వ్యక్తి. ఆయన వారసులంగా మన జాతిని ముందుకు తీసుకుపోయి రేపు రాజకీయాల్లో అందుకు ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి డిస్కస్ చేసినా తప్పకుండా జిల్లా కూడా దొడ్డి కొమరయ్య పేరు పెడదాం. కుల బాంధవులకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మీ బిడ్డగా నేను అండ ఉంటా. నా చేతనందరి సాయం చేస్తా.
రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరికే ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటా. కులం తరఫున కులం బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా నేను కులాన్ని గౌరవించుకొని కులాన్ని ఇంకా పై దేవడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. కానీ కులాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. దయచేసి ఆ మిత్రుడు కలిసి వచ్చి రేపు అన్ని విధాల జనరల్ బాడీ నాడు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఇంకా నేను చాలా సమయం ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు 12 గంటలకే సమయం ఇచ్చారు కాబట్టి ముందుగా అవకాశం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను మాటిస్తూ మరొకసారి కుల బాంధవులందరికీ శరణార్థి తెలియజేస్తున్నా. జై కుర్మా, జై కుర్మా. అందరూ చేయలేపుతలేరు, ఆకలిస్తున్నాయండి ఈరోజు గట్టిగా జై కుర్మా, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత. థ్యాంక్ యూ. ఇప్పుడు జరుపుకుంటున్న సందర్భంగా ఆ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ సభాధ్యక్షులు కమలాకర్ గారు, ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, కమిషనర్ గారు మాయాదేవి గారు, బీసీ కమిషన్ చైర్మన్ అన్న నిరంజన్ అన్న గారు, వేదిక మీద ఉన్న కుల పెద్దలు, కుల సంఘ పెద్దలు, సోదరిమణులు, పత్రికా మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చిన కుల సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు మన కుర్మ జాతిలో పుట్టడం మన జాతి అంతా కూడా గర్వించదగ్గవలసినటువంటి విషయం. తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు ఒక కుర్మ కులం కోసమే కాదు, కొందరికి తెలియక మా కుర్మల కొరకే ఏదో అని కాదు, అణగారిన వర్గాల కోసం దొరల గడిల పాలనకు వ్యతిరేకంగా ఇస్నూరు రామచంద్రారెడ్డి, జానకమ్మ గారుల అరాచకాలకు వ్యతిరేకంగా నాడు పోరాడి ఆయన పూర్వపు వరంగల్ జిల్లా దేవరుప్పల మండల్ కడవెండి గ్రామంలో సోదరులిద్దరు దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య ఇద్దరు జన్మించారు. వాళ్ళ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి 19 ఏళ్ల వయసులోనే అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు. మరి ఆ కొమరయ్య గారి చరిత్ర మరుగున పడుండి రాను రాను అవేర్నెస్ వచ్చినాక దొడ్డి కొమరయ్య గారి పేరు బయటికి రావడం, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దొడ్డి కొమరయ్య గారి పేరు మీద కుర్మ జాతికి 5 ఎకరాల స్థలాన్ని 7.5 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. ఆనాడు అన్ని కులాలతో పాటు మన కులానికి ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ కుల భవనాలు కాకుండా పెద్దలు యజ్ఞ మల్లేశన్న గారు ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి కుర్మ సంఘ భవనం కానీ ఆ స్థలం కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఓపెనింగ్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దొడ్డి కొమరయ్య పేరు చెప్పుకొని జయంతో వర్ధంతో చేయడం కాదు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 1999 80 ఏళ్ల కిందనే మన జాతిలో అంత మహనీయుడు పుట్టిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 3వసారో 4వసారో ఇది దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిని కూడా అధికారికంగా జరపకపోయేది. గతంలో ఒకసారి బిఎంఆర్ సార్త ఫంక్షన్ హాల్లో మునుగోడు బై ఎలక్షన్ అప్పుడు అధికారంలో ఉన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తే ఆ మీటింగ్లో మేము మా దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను వర్ధంతిని అధికారికంగా, అదేవిధంగా యాదవులది సదర్ ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలంటే ఆ వేదిక మీద ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పందించి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంబడే పెద్దలు మల్లేశన్న, నాగేశన్న మేమందరం అప్పుడు లెటర్ పెడితే మల్లేశన్న లెటర్ తోటి పోయిన ప్రభుత్వంలోనే ఈ దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతిని అధికారికంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సోదరులారా, ఇప్పుడు రాష్ట్రంలో కుర్మ సంఘం, కుర్మ సంఘానికి నేను కూడా 1993, 94 సంది బాగా యాక్టివ్గా పోయేది. అప్పట్లో కూడా కొంతమంది తెలిసి తెలియక అనాగరికంగా ఉండి కొన్ని పంచాయతీలు పెట్టి ఉన్న కుర్మ సంఘం భవనం ఇవాళ కుర్మ సంఘం ఇయ్యాలది కాదు, 1957 ఎవరో పెద్దలు దర్గా దుర్గయ్య మహానుభావులు స్థాపించి హాస్టల్ను ఏర్పాటు చేసి నడిపిస్తే మధ్యన కొంతమంది ఆ హాస్టల్ భవనాన్ని కూడా గులగొట్టడం జరిగింది.
చిన్న రూమ్ ఉండే, ఆ రూమ్ వెనుక పెద్ద బాయిలాగా ఉండే. అలాంటి కుర్మ సంఘాన్ని మల్లేశన్న గారి అధ్యక్షతన అయినాక అన్ని చిట్టీలు చేసి ఏయో నానా తంటాలు పడి ఆ కుర్మ సంఘ భవనం కట్టడం జరిగింది. మన్సూరాబాద్లో ఉన్న 3 ఎకరాలన్నర స్థలం, దాన్ని కూడా హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ అని చెప్పేది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు భవనానికి పర్మిషన్తో పాటు ఫీజు కూడా, ట్యాక్స్ కూడా ఫ్రీ చేయించి ఆ భవనం కూడా పర్మిషన్ తెచ్చి ఇవాళ భవనాన్ని ఒక స్కూల్కి ఇస్తే దాదాపు నెలకు 30 లక్షల రూపాయల కిరాయి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సోదరులారా, ఏమన్నా ఇబ్బందులు ఉంటే కుల సోదరులు ఇప్పటిదాకా మల్లేశన్న, అది ఐలన్న గారు చెప్పినట్టు, మన జాతిలో మంది ఎంతున్నాం అనుకున్నాం మాటలకు వస్తుంది. ఒకరొకరు చెప్తారు నోటికి అడ్డం ఆదుకుంటారు, 30 లక్షలు అంటారు, 40 లక్షలు అంటారు, 20 లక్షలు అంటారు. అధికారికంగా ఎంతమంది ఉందో మరి ప్రభుత్వం కూడా, ప్రభుత్వంలో చాలా మందితో పోతే కుర్మ వేరు కొల్ల వేరు అనేది కూడా తెలియదు. కులాలు, వృత్తులు, ప్రవృత్తులు వేరైనా ఏ జాతికి ఆ జాతి కులగణన జరిగినప్పుడు దాన్ని ఆ సెన్సెస్లో మన పేరే లేకుండే. ఇవాళ జాతీయ స్థాయిలో జరిగే సెన్సెస్లో కూడా కుర్మ పేరు ఎక్కడలేదు. పక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ అని ఉంది. మరి ఎవ్వరు కూడా దాని మీద ఎన్నమన్నా చెప్పడం జరిగింది. దాని మీద కూడా స్పందించి అడిగండి అమ్మ కూడా అన్నం పెట్టదు. మన జాతి పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ఇవాళ కోకాపేట భవనం విషయంలో ఎవరికో అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు, అమ్ముకునే అటువంటి బుద్ధి కూడా ఎవరికి లేదు. ఎకేమల్లేశన్న తత్వం ఎటువంటిదంటే, ఏ కాడ నేనేం సర్టిఫికెట్ ఇవ్వలేను కానీ పైసల కాడికి వస్తే మాత్రం కొడుకును కాదు సదర్ భార్యను కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన పైసల కాడ చాలా కటాకండి ఉంటుంది. ఆ కుర్మ సంఘంలో కూడా ఎవరిదో బెంజిలో తిరిగేటోళ్ళదో, పదవులు ఉన్నోళ్ళదో, బీర్లయ్య గారిదో, క్యామ మల్లేశదో, ఎకే మల్లేశ గారిదో పెత్తనం కాదు. బుడ్డ కోసి పెట్టుకొని గొర్రెగాసే కాడికి వెళ్ళి గ్రామంలో ఉన్న వ్యక్తి కాడికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుర్మది కూడా అందులో హక్కు. ఎవరైనా ఇంటి లోపల కూర్చొని ప్రశ్నించుకోవచ్చు. కానీ లేక ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేని పట్టుకొని అనరాని మాటలు, ఆ తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి బుద్ధి ఉండాలి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టి పడిరాని కూడా కొడతా ఉంటాడు. ఇవాళ సోషల్ మీడియాలో మీరు కూర్చొని వంకర టింకర మాటలు మాట్లాడవద్దు. అటువంటి మాటలు మాట్లాడితే దొడ్డి కొమరయ్య గారి ఆత్మ ఘోషిస్తుంది. ఏమన్నా తప్పు చేస్తే నిలబదీసి అడిగే రైట్ మీ అందరికీ ఉంది. ఎవరు కూడా అతీతులు కాదు. కానీ మంచిని మంచి అనాలే, చెడు చేస్తే తప్పనండి. కానీ అట్లా మాట్లాడకండి అని నేను చెప్తా ఉన్నాను. ఒక్కడు సోదరుల దొడ్డి కొమరయ్య వరదంటే ఇంతమంది పేర్లు వేసారు. ఎవడన్నా వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు బీసీలు, 3 కుటుంబాలు. ఒక్కసారి ఆలోచన చేసుకొని మనం ఏ స్థాయిలో ఉన్నాం. నోరు దగ్గర ఉందని ఊరికే అట్లా మాట్లాడితే కుల గౌరవం తీసుకుంటారు. భారత రాజ్యాంగం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తక్కువలే. ఇంత మంచి రాజ్యాంగం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. సఫాయి ఊకే పారిశుద్ధ్య కార్మికురాలకు అదే ఓటకు. ముఖేష్ అంబానీకి ప్రపంచంలో ధనవంతుడైన ముఖేష్ అంబానీకి అదే ఓటకు. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అదే హక్కు. ఓట్లు ఎవరికి ఉంటే ఎక్కువేసుకుంటే వాళ్ళకి అధికారం వస్తుంది. ఒక్కసారి ఒక కుర్మలే కాదు, బడుగు బలైన వర్గాలకు అంత అవకాశం ఇస్తే మనకు బుద్ధి లేకపోయే ఓట్లు రాగానే అమ్ముకోవాలి, రోడ్ల మీద పడి అన్నింటినీ తిట్టాలి. మన ఓట్లు మనం వేసుకుంటే 540 మంది ఎంపీలు గెలుస్తాం, 119 మంది ఎమ్మెల్యేలు గెలుస్తాం. ఒక ఆయన తుపాకీ పట్టుకొని నచ్చలైతే అనుకోతాను, నీకు ఎందుకయ్యా తుపాకీ? నీ ఓటు చైతన్యం తీసుకురా, రాజ్యాధికారం నీ చేతులకు వస్తుంది. ఒక ఆయన బీసీ నాయకులు మైకు ముంగట పెడితే ఎమోషనల్కి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ ఆలోచించగానే మీటింగ్ అయిపోగానే జైల్లో దశ పెట్టుకొని మూడు దుడుచుకొని కారెక్కిపోతూనే ఉంటారు. అటువంటి అల్లరి చిల్లరి మాటలతోటే జాతి గౌరవం తీస్తున్నారు. భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కిచ్చింది. దాన్ని చైతన్యవంతులు కావాలి. మన జాతికి ఒక పుణ్యం ఉంది. ఆ బీరప్ప దయనో, ఆ కామరాజు దయనో, ఆ మల్లన్న దేవుని దయనో
సోమారి పోతులు ఉంటారు మన దాంట్లో, ఎవ్వరు కష్టం వాళ్ళు చేసుకుంటారు, బతుకుతారు గౌరవంగా. ఊళ్ళో ఒక సౌకర్యం పోతే అప్పిస్తారు. సరే ఇంకో బీసీ కొల్లపురమోడు పోటీ చేస్తే రెడ్లు కూడా మనకే ఓట్లు వేస్తారు మంచోళ్ళని. కానీ ఓర్వదాల గుణం కూడా ఎంత ఉందంటే మనకున్నంత ఇంకెవరికి ఉండదు. దయచేసి అవన్నీ మార్చుకోవాలి. ఎవరన్నా పరిజ్ఞానం లేకుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఈ కులాన్ని ఈ విధంగా చెయ్యాలని చూస్తే కరెక్ట్ కాదు. రేపు 5వ తారీఖు నాడు నాగోళ్ళ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరు రారి ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఎవరు చిన్న గారు ఎవరు పెద్ద గారు, ఎవరు ఏదన్నా తప్పుంటే ఖండించండి, పద్ధతి తప్పి చేస్తే నిలదీయండి. కానీ సోషల్ మీడియాలో పెడితే ఖబర్దార్ ఎవరు కూడా. నేను కూడా కిందున్న మేధావులంతా కొంతమంది పిల్లలు ఎవరు తప్పు చేసిన తన్నాలే, కులానికి అన్యాయం చేసిన నిలదీయాలి. కానీ ఏదో తిట్టుకుంటూ పోగానే కొట్టుకుంటూ పోతే మంచి పద్ధతి కాదు. దొడ్డి కొమరయ్య గారిది వచ్చేసరికి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దయచేసి ఇప్పుడు ఎవరికి చెప్తాం, ఎవరికి చెప్పాలి? రేట్ల కింద భూమికి ఈయన ఐలాండ్ ఒక్కడే వెళ్ళిపోయాయి, ఒక్క ఈనడానికి ఒక మంత్రి కూడా రాకపోయాయి. కానీ ఎవరికి చెప్తాం? ఆ 100వ జయంతి ఉత్సవాలనన్నా గౌరవంగా బాగా ఉన్నత స్థాయిలో చేయాలి. ఒక్కటి కూడా చెప్తున్నా, ఒక్కరు మీరు పోయి ఒక కాపర్ల మీటింగ్కో ఎల్మల్ల మీటింగ్కో మరి ఎంత సిస్టమేటిక్ ఉంటుంది. కమిటీ మెంబర్లు ఉంటే తడపడాయిస్తురేమో మీటింగ్ నడపడానికి. ఎప్పుడే కానీ గుర్రం కాదు ఉరికేది, గుర్రాన్ని ఉరికిచ్చే సైన్స్ దగ్గర ఉంటుంది, నాయకత్వం చేసే నాయకత్వం ఉంటుంది. బలం కానీ ఏదో పదవి రాగానే నేను గొప్ప అయితే అది అనేది కాదు. ఈ కమిటీ కూడా ఈ తీరుగా కాదు, సిస్టమేటిక్ ఉండాలి. వచ్చేసరికి 100వ జయంతి ఉత్సవాలను కూడా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ మీటింగ్కి రప్పియాలి. అన్ని రాజకీయ పార్టీల నాయకులను కూడా పెద్ద ఎత్తున జరపాలి. వచ్చే 100వ జయంతి ఉత్సవాల వరకు పెద్దలు ఐలన్న గారు అన్నారు, కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బాండే కాదు ఏ కూడలినైనా పెట్టాలి. జనగామ జిల్లాకు ఆయన నామకరణం చేయాలి, ఆ ఎయిర్పోర్టుకు కూడా ఆయన నామకరణం చేయాలి. ఇంకోటి దొడ్డి కొమరయ్య గారి సోదర కుమారులు భిక్షపతి గారు మరియు అనసూయ గారు, తొడి చంద్రం గారు కూడా విచ్చేశారు. వారి కుటుంబానికి, ఎందుకంటే మన కులానికే మార్గదర్శకులు, అటువంటి వారికి ఎంత చేసినా తక్కువే. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవ సందర్భంగా అందరు దయచేసి కూర్చోరు. నిరంజన్ గారు, అలాగే ఈ వెనుకబడిన తరగతుల శాఖ యొక్క కమిషనర్ శ్రీమతి బాలమాయాదేవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి సీనియర్ బీజేపీ నాయకులు వ్యాస మల్లేశం గారు, మరియు ఈ కార్యక్రమంలో ఈ కమిటీ చైర్మన్, ఉత్సవ కమిటీ జంగడి కమలాకర్ గారు, బండారు నారాయణ గారు, తుమ్మకొండ అరుణ్ కుమార్ గారు, సర్వకొండ బాలమణి గారు, మరియు కమిటీ సభ్యులు కంకల హేలేందర్, డాక్టర్ బర్ల మహేందర్, గౌరీ సతీష్, శ్రీ మంగ వెంకటేష్, చిగుల సాయి కుమార్ యాదవ్, శ్రీ దొడ్డి చంద్ర, దొడ్లే భాస్కర్, దొడ్డి చంద్రం, దొడ్లే భాస్కర్, నారి మల్లేష్, శ్రీ మరాఠీ మల్లేష్, సింత వెంకటేశం,
గొరిగె నరసింహ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ముందుగా దొడ్డి కొమరయ్య గారికి ఆయన యొక్క 99వ జయంతి సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పిస్తున్నాను. ఎందుకంటే ఒక కుగ్రామంలో జనగాం జిల్లాలో దేవరూపల అనేటువంటి గ్రామంలో సామాన్యమైనటువంటి పేద కుటుంబానికి జన్మించింది. చదువు లేదు. ఆనాడు తెలంగాణలో నాశనికం ఉన్నాయి, రాజవంశం వెళ్తున్నది, ఎక్కడ చూసినా అరాచకం ఉంది, దోపిడీ నడుస్తున్నది, ఇట్టి షాక్ ఉన్నది. అనేకమైనటువంటి ఒక అసమానాలతోటి ప్రజలు రైతులకు పన్ను విధించి ఆ పన్ను భారం కట్టలేక రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ సమయంలో దొడ్డి కొమరయ్య గారు ఆయన పెద్దగా చదువుకోలేదు, గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి మన సమాజానికి చెందిన వ్యక్తి. ఆయన చదువుకోకపోయినా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ గడ్డ కోసం తన జీవితాన్ని సాయుధంగా పూర్తిగా సాహసంగా ధైర్యంగా త్యాగం చేసినటువంటి మహానుభావుడు దొడ్డి కొమరయ్య అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏమీ భయపడలేదు, ధైర్య సాహసాలతో ఆనాడు రజాకారులు ఉన్నటువంటి దౌర్జన్యాన్ని ఎదుర్కొని ఆ యొక్క అనేకమైనటువంటి ఒక నాటి దెబ్బలు తిన్నా, అనేకమైనటువంటి ఒక పోరాటం జరిగిన వాటన్నింటిని తట్టుకొని నిలబడి చివరికి ఆయన వాళ్ళ యొక్క ముష్కరుల చేతుల్లో హత్య గావించబడ్డారు. కాబట్టి అలాంటి దొడ్డి కొమరయ్య మన సమాజానికి, మన కుటుంబ కులానికి చెందిన వాడు కావడం మనందరికీ గర్వకారణమని నేను మీకు సభాముఖంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే శాసనమండలి గారు చెప్పారు, ప్రభుత్వం అధికారికంగా చేపడుతుంది, సంతోషం. అధికారికంగా అధికారం ఉన్నది, శ్రీమతి అధికారం ఉన్నది, అయినా మంత్రులు రాలేదు, పర్వాలేదు. అయినా రవీంద్ర భారతి యాలు మొత్తం కూడా నిండిందని నేను మీకు సభాముఖంగా చేస్తాను. మంత్రులు రాకపోయినా, ప్రభుత్వం లేకపోయినా ఇది సమాజ కార్యక్రమంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సమాజ కార్యక్రమంగా చేసుకోవాలి. ప్రభుత్వం సంతోషం, ప్రభుత్వం చేస్తే ఇంకా సంతోషమే. శాసనమండలి గారు చెప్పినట్టుగా దొడ్డి కొమరయ్యకు నిజంగా ఆయన గుర్తింపు తేవాలంటే రేపు 100 జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి, 100 సంవత్సరాల ఉత్సవం జరగబోతున్నది. ఆ ఉత్సవం అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా, నిలువెత్తు విగ్రహాన్ని, దొడ్డి కొమరయ్య యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో ఏర్పాటు చేయాలని నేను సభాముఖంగా ఏర్పాటు చేసి ఆయన సగౌరవంగా పెద్ద ఎత్తున తెలంగాణ జాతంతా కూడా గర్వపడే విధంగా ఆయన ఉన్నటువంటి చరిత్రను అన్ని పాఠ్య పుస్తకాలు రావాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తరానికి చదవాలి. వాళ్ళు చేసిన త్యాగము, వాళ్ళు చేసిన పోరాటము, వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి సాహసాలు, ధైర్యాలు ఈనాడు యువతరానికి తెలవాలి, ఈనాడు యువకులకు తెలవాలి. కాబట్టి ఆయన ఒక జీవిత చరిత్రను తప్పకుండా అన్ని పాఠ్య పుస్తకాల్లో వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను ఈ సభాముఖంగా మన సమాజం తరఫున కోరుతున్నానని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన సమాజంలో ఇంతకుముందే మన ఎమ్మెల్యే వీళ్ళ మాట్లాడిపోయినాడు, ఒక ఎమ్మెల్యే గెలిచినాడు, కానీ మనం చాలామంది ఉన్నాం, మన కూడా సంఖ్య చాలా ఉంది. కానీ నేను ఆశిస్తున్నా వచ్చే ఎన్నికల్లో కనీసం
రాజకీయంగా ఎదిగి మన వాళ్ళు ఒక 9 మంది అన్నా 10 మంది అన్నా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉంటే అప్పుడు ఈ సభ ఇంకా నిండుగా ఉంటుంది. అంటే రాజకీయ గుర్తింపు ఉండాలి. రాజకీయ గుర్తింపు లేకపోతే సమాజంలో పట్టుదల ఉండదు. అధికారంలో ఉండి మనం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి. దాంతోపాటు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారి యొక్క ఆయన చదువుకోకపోయినా వాళ్ళ వారసులు వాళ్ళని మనం ఇక్కడ సన్మానించినాం. వాళ్ళని సన్మానించడం అంటే మన జాతినే సన్మానించడమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేవలం వాళ్ళని వ్యక్తిగతంగా సన్మానించలేదు. మనం దొడ్డి కొమ్మలే త్యాగం చేసినటువంటి ఒక జాతి కాబట్టి ఆ జాతిని మనం సన్మానిస్తున్నాం. అందుకనే నేను కోరుతా ఉన్నాను, మన జాతి మన కులంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా విద్య చాలా ముఖ్యమే. విద్య ఉంటేనే అనేక విధాలుగా మనం అభివృద్ధి చెందగలం. విద్య లేకపోతే గుర్తింపు ఉండదు. విద్యా నైపుణ్యం ఈ రెండు ఎంత పెంచుకుంటే అంత పెద్ద స్థాయిలో వెళ్తామని నేను ఇవాళ మీ ముందు నిలబడ్డా. గవర్నర్ అయినా అంటే, కేంద్ర మంత్రి అయినా అంటే, ఎంపీ అయినా అంటే కేవలం చదువుకున్నా కాబట్టి నేను ఇవాళ కాలం కానీ నేను మీకు సభాగతం చేస్తాను. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యం. ఈ విద్య మన సమాజంలో ఇంకెక్కువ మహిళలను ముందు తీసుకురావాలి. ఆ మహిళలకు చాలా అవకాశం ఇవ్వాలి. అలాంటి మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనం ప్రోత్సహించి దొడ్డి కొమ్మలే లాంటి సాహసాన్ని చేయడానికి మనందరం కూడా ముందుకు వద్దామని, ఇలాంటి నిరంకుశమైనటువంటి ప్రభుత్వం ఉన్నా, ఇలాంటి అప్రజాస్వామికమైన పొగలు ఉన్న సమాజంలో అన్యాయం జరుగుతుంటే నేను కూడా దొడ్డి కొమ్మలేలాగా నిలబడతానని ధైర్యంగా మనం తయారు కావాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. నేను కూడా దొడ్డి కొమ్మలేదా అనుకోవాలి. ఇక్కడ అన్యాయం జరిగితే అలా దొడ్డి కొమ్మలే తెలుస్తుంది అనుకోవాలి. ఆ రకంగా మనందరం అన్యాయానికి వ్యతిరేకంగా, అసమానతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం మనందరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దత్తాత్రేయ గారు, సోదరులు ఎగ్గే మల్లేశం గారు, ఈసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ మరియు ఈసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి గారు, వేదిక నరెక్కించిన పెద్దలు మరియు సోదరులు సోదరులకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సమావేశం చూస్తూ ఉంటే కుర్మ సోదరులలో ఎంత చైతన్యం ఉందో అది కనబడుతుంది అన్నమాట. మీరు మనం చేస్తాం. నేను గతంలో బీసీ కులాల సమావేశాలకు పోయినప్పుడు హాజరైన వారి సంఖ్య అంతంత మాత్రమే ఉంటుండే. పెద్ద ఎత్తున ప్రోగ్రాము, పెద్ద కార్డు ఉన్నా కానీ ఇప్పుడు అది చూస్తే, ఇక్కడ చూస్తే చాలా సంతోషకరంగా సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నేను లేట్ రావడానికి కారణం ఏంటంటే, జనరల్గా అనేది బీసీ సంఘాలు ఎవరు ఆ కులాల వారు మీటింగ్ చేసినా కానీ అన్నది ఒక టైం అయితే గంటన్నర తర్వాత మొదలయ్యే ఒక సంప్రదాయం కొనసాగుతుంది. అందుగురించే కొద్దిగా లేట్గా రావాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. నా ఆలస్యానికి మీరు క్షమించాలన్న మాట మనం చేస్తాం. నాకు తెలిసి కుర్మ సోదరులు రాజకీయాల్లో తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రముఖ పాత్రనే పోషించింది. దొడ్డి కొమరయ్య గారు అప్పట్లో నిజాం కాలంలో అతడు చేసినటువంటి సాహసమైనటువంటి పోరాటం అనేది ఇప్పటికి కూడా చరిత్ర, ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా చరిత్ర
జ్ఞాపకం పెట్టుకుంటుందన్న మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో బి కృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి నగరం నుండి బహుశా శ్రీనారాయణ గారు కూడా ఆయన కూడా కుర్మనే అనుకుంటా, ఆయన సికింద్రాబాద్ నుంచి కాంటాక్ట్ చేస్తుండే శ్రీనారాయణ. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అంటే ఉమ్మడి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అందులో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు ఉండేవి. అందులో మేజర్ రోల్ అనేది ఒకరిద్దరు కుర్మ నాయకులది ఉండేదనే మాట కూడా మీకు మనం చేస్తాం. ఇప్పుడు మీరు పెద్ద భవనం ఏదో కట్టుకోబోతున్నారు. నా చిన్నతనంలో అదే కొల్లూరు మల్లప్ప గారు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొల్లూరు మల్లప్ప గారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు శ్రీనారాయణ గారిని ఎమ్మెల్యేగా అప్పట్లో ఖరారు చేయటంలో, టికెట్ ఇవ్వటంలో ఆయనది ప్రధాన పాత్ర ఉండడం జరిగింది. అక్కడ కేఎస్ నారాయణ గారు హైదరాబాద్ లోక్సభ సభ్యుడు ఉండే. తర్వాత ఆయన అంతకుముందు సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉండే. అయితే డాక్టర్ చెన్నారెడ్డి గారు బి దయానంద్ గారిని అప్పట్లో మహారాజ్ గంజ్ కాన్స్టిట్యున్సీ, మహారాజ్ గంజ్ కాన్స్టిట్యున్సీకి కురుమ కులానికి చెందినటువంటి బి దయానంద్ గారిని అసెంబ్లీకి కాంటాక్ట్ చేయించాలని టికెట్ గురించి ఆయన ప్రతిపాదించినప్పుడు, ఒక కుర్మ లేదంటున్నారు కదా, నేను సి నారాయణను సికింద్రాబాద్ నుంచి కాంటాక్ట్ చేయిస్తామనేసి మన చెప్పడం జరిగింది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ నారాయణకు టికెట్ ఇవ్వకుండా సి నారాయణ గారికి అప్పట్లో టికెట్ ఇవ్వటం జరిగింది, వారు గెలవటం కూడా జరిగింది. ఆ తర్వాత కేఎస్ నారాయణ గారికి హైదరాబాద్ లోక్సభ సీట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఆయన 2 times ఎంపీగా జరిగిందన్నమాట కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. నేను మీతో మనవి చేసేది ఏంటంటే, బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండాలి. ఒక కులం వారు కూడా వాళ్ళల్లో వాళ్ళు కూడా ఐక్యమత్యంగా ఉండటం లేదనే అంశం మన దృష్టికి వచ్చినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది. అటువంటిది ఉండకుండా బీసీలు ఐక్యమత్యంగా ఉంటే మనం అనుకున్న రాజ్యాధికారం సాధించగలుగుతామన్న మాట మీ దృష్టికి తీసుకొస్తూ, తర్వాత 42% రిజర్వేషన్స్ లేకున్నా కానీ మన మున్సిపాలిటీ ఎన్నికల్లో, తర్వాత పంచాయత్ ఎన్నికల్లో దరిదాపుగా 48 to 50% సీట్లు అనేటివి మనం గెలుచుకోవటం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు జనగణన జరుగుతుంది. ఇప్పటికి కూడా బీసీలను ఎంత గౌరవించాలనో అంతని గౌరవించటం లేదు అనే మాటకు ఈ జనగణనే ఒక సాక్షి. అంటే సెన్సస్ ఇది జరుగుతుంది. ఆ 33 క్వశ్చన్స్లో ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ అని ఉన్నారు, కానీ దాని బదులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదర్స్ అని ఉంటే బాగుంటుంది. అంటే ఏ విధంగా బీసీలను నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అది మనకు తెలుస్తుంది అన్న మాట మనవి చేస్తూ, ఈ సెన్సస్లో మన క్యాస్ట్ వారు ఎవరున్నా వాళ్ళందరూ పాల్గొనే విధంగా మన సంఖ్య సరిగ్గా ప్రతిబింబించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. దేశంలో అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి 3 మతాల్లో యేసుక్రీస్తు కానీ, జీసస్ కానీ, అట్లనే
మహమ్మద్ ప్రవక్త కానీ, అనేక మంది బుద్ధుడికి జ్ఞానోదయం కానీ, వీళ్ళందరికీ ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యక్తులకు జ్ఞానోదయం కల్పించింది ఈ కులం బిడ్డల నుండి గొర్రెల కాపర్లు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లా గొప్పగా ఈ దేశంలో కుర్మలు గొప్పగా ఉన్నటువంటి తీరు కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈ దేశంలో వెనుకబడినటువంటి అత్యధికంగా వెనుకబడినటువంటి కులం ఏదన్నా ఉందంటే అది కుర్మ కులంగానే మనం చూపించుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే చదువు సంఖ్య తక్కువ ఉన్నది, ఆర్థికంగా లేక కాదు. ఇవాళ మార్వాడీల తర్వాత ఉన్నటువంటి డబ్బు కుర్మల దగ్గరనే ఉంటుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఆర్థికంగా ఉన్నా కానీ మరి రాజకీయంగా ఎందుకు దూరం అవుతున్నాము? రాజకీయంగా దూరం కావడానికి గల కారణం ఏంటంటే మనం ఎంతసేపు ఒక రాజకీయ పార్టీ కింద సభ్యత్వం తీసుకొని ఆ నాయకుడి ఎమ్మెల్యేని ఎట్లా చేయాలనేటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళమే. మనం ఎమ్మెల్యే కావాలి, మనం సర్పంచ్ కావాలి, మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలన్నటువంటి కోరికలు లేని వాళ్ళం మనం. ఫస్ట్ మనిషికి కావాల్సింది కోరికలు ఉండాలి. ఆ కోరికలు లేని వాళ్ళు కుర్మలు. కోరిక లేదు కాబట్టి నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ గారు, అయితే కోరికలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతాయో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. 100 సంవత్సరాలు వెనకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రెడ్డిలు వెలుమలు అంతా కూడా మనకన్నా వెనుకబడినటువంటి వాళ్ళు. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎందుకు ముందు పోయారు అంటే వాళ్ళకు కోరికలు స్టార్ట్ అయినాయి. నేను రాజ్యాధికారం చేపట్టాలనేటువంటి కోరికలు స్టార్ట్ అయినాయి. అంబేద్కర్ గారు అదే చెప్తారు కదా, పొలిటికల్ మాస్టర్ కీ అని అన్నాడు. అంబేద్కర్ గారు ఈ దేశంలో మాస్టర్ కీ ఏదనంటే పొలిటికల్ అని చెప్పేసిండు. కానీ మనం దాంట్లో వదిలిపెడతాం. కుల సంఘాల సభ్యత్వాలు తీసుకుంటాం మనం, కానీ రాజకీయ పార్టీల సభ్యత్వం తీసుకోము. ఒకవేళ రాజకీయ పార్టీల సభ్యత్వం తీసుకున్నా కానీ కుల సంఘాల డిమాండ్ ఏముంటుందంటే 5 ఎకరాల పొరపాటు జాగా కావాలి, అందులో గొర్రెలు వేయించుకోవాలి, మేము షెడ్లు వేయించుకోవాలి, ఈ ఆలోచన ఉంటుంది. కానీ మాకు ఎమ్మెల్యే కావాలి, మాకు సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలనేటువంటి కోరికలు మనలో లేకపోవడమే. కాబట్టి ఆ కోరికల వైపు పోవాలి. అందుకే దొడ్డి కొమరయ్య గారు దేనికోసం పోరాటం చేసిండు? తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కింది కులాలకు సంబంధించిన వాళ్ళకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే అన్ని వస్తాయి. సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా అనేక రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలోచన వద్దని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో మన పాత్ర ఎంత? ఇవాళ ఈ సమాజంలో అభివృద్ధిలో మన పాత్ర ఎంత? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో కేవలం ఒక రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? దాదాపు 40 లక్షల మంది ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఓటర్గా ఉన్నటువంటి వాళ్ళు 40 లక్షలు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత ఉన్నారు? 20 లక్షలు దాటలేదు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మనకు మాత్రము ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన కూడా కురుమలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి వ్యక్తి కాదు, కురుమల చైతన్యంతో గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఆయన కాంగ్రెస్ చైతన్యంతో కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ లో కష్టపడి అట్లా ఎమ్మెల్యే అయినటువంటి అయితే మన ఖాతాలు వేసుకొని ఇక బీర్రైలైన మనకి ఎమ్మెల్యే ఉండు, బీర్రైలైన ఎమ్మెల్యే ఉన్నాడని మనం ఊహించుకుంటున్నాం తప్ప కురుమ జాతి వల్ల నిలబడితే గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఆయన కూడా చెప్పి నేను కూడా మళ్ళీ చెప్తా. కాబట్టి జాతి ఎప్పుడైతే చైతన్యం రాజకీయ వైపు పోతుందో, రాజకీయాల్లో మన పాత్ర కీలకంగా ఉంటుందో, ఈ దేశ సంపదలో 40% అంటే మనం ఇవాళ 40% మనం ఉంటే కనీసం మనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కదా. మనం ఆ వైపు ఆలోచిస్తలేము. దేశంలో ఆర్థిక సంపద కూడా మన సంపద ఉన్నది. మనం చేసేటువంటి స్టాక్సీ రూపకంగా కానీ అనేక రూపాల్లో మనం డబ్బుకు ప్రభుత్వానికి పన్ను రూపాల్లో కడతా ఉన్నాం. ఆర్థిక సంపద
మరి మనమందరం ఒక చైతన్య రూపంగా తీసుకురావాలి. వల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది కుల పంచాయతీలు స్టార్ట్ అయినాయి, రాజకీయ చైతన్యం పక్కన పోయింది. ఇవాళ కులంలో 2 వర్గాలుగా విడిపోయి ఇది చిన్నది అది పెద్దది అనేటువంటి పద్ధతిలో మనం ఇక్కడనే ఉండిపోతున్నటువంటి తీరున్నది. కాబట్టి కులం యూనిట్ గా ఉండాలి. చైతన్యం అవుతున్నటువంటి క్రమంలో ఈ దశలో అట్లాంటి కార్యక్రమాలు జరిగితే నిజంగా కులానికి ఇంకా చైతన్యం తగ్గుతుంది. కాబట్టి వల్ల మన చైతన్యం ఇంకా రాజకీయ వైపు పోవడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని తెలంగాణ నలుమూలల నుంచి ఇంతమంది రావడం, స్వయంగా ఆయన 99వ జయంతి ఉత్సవాలకు ఇంతమంది వచ్చినందుకు పెద్దలకు నా కుల బాంధవులందరికీ క్షణార్థులు తెలియజేస్తున్నాను. ఇలా భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మన అమరుని తెలుసుకోవడానికి ఆనాడు నిజాం రాజుల కాలంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడిన మన ముద్దుబిడ్డ ఇలా ఆయన పోరాట స్ఫూర్తితోటే ఈరోజు యువత చైతన్యమై రాజకీయాలకు రావడం, ఎవరినైనా ఎదిరించి ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నారంటే ఆయన పోరాట స్ఫూర్తినే మనమందరం తీసుకొని ముందుకు పోతున్నామని ఇలా రవీంద్ర భారతిలో ఓన్లీ మన జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడం కాదు గవర్నమెంట్కి. ఈ వేదిక నుంచి మరి వచ్చే జయంతి వరకు ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండిపై నిర్మించాలని, ఏర్పాటు చేయాలని ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, నా కుల బాంధవులందరికీ క్షణార్థులు తెలియజేసుకుంటున్నాను. జై కుర్మా, జై